చిన్న గ్యాప్ లో కూడా చంద్రముఖి నాకు కనిపించకూడదు. 1 కనిపించట్లేదు, 2 కనిపించట్లేదు, 3 కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఏంటండి ఇది? నౌ టెల్ మీ. రాత్రి పూట కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కూర్చున్నారు. ఇది కూలింగ్ గ్లాస్ కాదే, చీకటి కళ్ళజోడు. చీకటి కళ్ళజోడా? బయట నుంచి చూడడానికి ఇది కూలింగ్ గ్లాస్. లోపల బ్లాక్ కలర్ పేపర్ ని పెట్టి యాంటింగ్ చేశా. ఈ అద్దమే ఈ అద్దాల్లో కనిపించట్లా. ఎందుకండి? అయ్యో, ఇంకా ఆ వీల్ చైర్ గిర్రగిరా తిరగడం నా కళ్ళల్లో మెదులుతోంది. పెళ్ళాలకున్న పాటి ధైర్యం కూడా ఈ మొగుళ్ళకి లేదే. ఈ రోజు రాత్రి ఎలాంటి సౌండ్లు రాకూడదు తండ్రి. ఏమండి, మంచం కింద ఏం చేస్తున్నారు? బయటికి రండి. ఎందుకే నువ్వు భయపడతావు? అసలు మీకేమైంది? ఎందుకని అలా మంచం కింద దాక్కున్నారు? రాత్రి అయింది. మా అక్క కూతురు చంద్రముఖిగా మారి నా గొంతు పిసికి చంపేస్తుందేమోనని చాలా భయంగా ఉంది. మదన్, నా కూతురికి ఏమైంది? తను మళ్ళీ చంద్రముఖిగా మారి ఆ గదిలో ఒక పెద్ద కత్తితో ఎవరినో వెతుకుతూ ఉన్నారు. నన్ను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు. నా కూతుర్ని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నేను గుళ్ళో దీపం వెలిగించాను. ఇక్కడ జరిగింది దాని పర్యవసానం కూడా కావచ్చు. రేపు మీ కుటుంబం అంతా కలిసి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టండి. మరైతే నా కూతురు సంగతి రేపు. తను వస్తుంది, ధైర్యంగా వెళ్ళండి. బాబు, రేపు మీరింట్లోనే ఉండండి. తను ఎవరిని వెతుకుతోంది, ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చంద్రముఖిని దివ్య శరీరం నుంచి తరిమేయడానికి మీ సహాయం చాలా అవసరం. పూజ అయ్యే వరకు గుడి పక్కన ఏదైనా రూమ్ ఉంటే అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను రా. నేను ఆ పూజారింట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. తమిళ పార్టీ అది డ్రైవర్ సీట్ లో. రండి అంకుల్, నా బండిలో వెళ్దాం. మా కార్ని మేం కాకపోతే ఇంకెవరు నడుపుతారమ్మా? నువ్వెందుకమ్మా డ్రైవ్ చేస్తున్నావు? నా కాళ్ళు నయమైపోయాయి కదా, అందుకే నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. నా డ్రైవింగ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో రండి. నా కూతురు బండిలో నేను వెళ్తాను. సరే, మా బండిని ఫాలో. అమ్మా, గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు మనమందరం అక్కడ ఉండాలమ్మా. తప్పకుండా ఉండాలి. ఇది మొదటి రోజే కదా, చివరి రోజు పూజకేగా అందరూ ఉండాలి. అందువల్ల మనమందరం అలా జాలీగా వెళ్ళి తిరిగేసొద్దాం. పక్కన పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉందట. ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతోంది. అమ్మమ్మ వెళ్దాం అమ్మమ్మ. వాడు బళ్ళు అటువైపు వెళ్ళే, నువ్వు తిన్నగా వెళ్తావేంటి దివ్య? ఇప్పుడు నువ్వు బండి వెనక్కి తిప్పుతావా లేదా? దివ్య, మర్యాదగా బండి వెనక్కి తిప్పు. ఇప్పుడు వెనక్కి తిప్పుతావా లేదా? దివ్య, దివ్య, బండి ఆపమ్మా. அந்த வேட்டையன் கோயில்ல பூஜை நடக்காது, நடக்க கூடாது, நடக்க விட மாட்டேன். మీ చేత్తో ఈ దీపం వెలిగించారంటే ప్రతిరోజు ఇందులో నూనె పోసి దుర్గాష్టమి వరకు కొండెక్కకుండా కాపాడుకుంటాను. உங்கள ஒருத்தரை கொன்னு போட்டுட்டா அந்த
அந்த பூஜை நின்னு போயிடும். அந்த வெறி பிடிச்ச நாய்க்கு பலம் கிடைக்காது, கிடைக்க கூடாது. அவன் ஆத்மா அலையணும், சாந்தி கிடைக்காம அலையணும். సింహాసనం. దీపం వెలిగించండి. రంగనాయకి రానివ్వండి. అంతా మంచి జరుగుతుంది. వెలిగించండి. జరిగిందంతా వింటుంటే తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది. తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. ఇక తను వదిలిపెట్టదు. దివ్యను చంద్రముఖి ఎప్పుడు ఆవహిస్తుందో ఇక మనకే తెలీదు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండండి. తను ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలదు. దీన్ని మనం ఎలా అడ్డుకోవడం గురించి నువ్వేమంటున్నావు స్వామి? నువ్వు అడిగినట్టు ఓ 20 ఏళ్ల అమ్మాయిని మొన్నే పుడ్చాను. ఆ సమాధి మీద ఒకడు 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పడుకున్నాడు. నీ వల్ల అయితే వాడిని తరిమేసి నీ పూజను చేసుకో. ఒక కన్నెపిల్ల ఆత్మని వశపరుచుకోవడానికి ఇంకో కన్నెపిల్ల ఆత్మని కట్టడి చెయ్యాలనుకుంటున్నావా? నీ పూజలకి కట్టుపడదు ఆ చంద్రముఖి. అది మామూలు పగ కాదు, 200 ఏళ్ల నాటి పగ. ఆ పిల్ల ఒంటి మీదకొచ్చిన చంద్రముఖి వాడి ఆత్మను అంతం చేసే వెళుతుంది. గుళ్ళో దీపం వెలిగించినందువల్లే బండాగిందని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఆగడానికి కారణం వాడి రాకే. వాడంటే ఎవరు? వేటయ్య. వేటయ్య? మీరందరూ అనుకుంటున్నట్టు వాడు వేటయ్య కాదు, సెంగోటయ్య. నేనే వాడి మహాగురువు రుద్రయ్యని. వేటయ్యకు కుడి భుజంగా వాడి దళపతిగా ఉన్నవాడే సెంగోటయ్య. వేటయ్య, సెంగోటయ్య వారి దళాలతో తంజావూరు అంతఃపురం వైపు వెళ్లారు. ఆ అంతఃపురంలోనే వేటయ్య చంద్రముఖిని చూశాడు. யார் நீ? எதற்காக இங்கு வந்தாய்? இது மகாராணி அந்தப்புரம். இங்கு ஆண்களுக்கு அனுமதி இல்லை, வரக்கூடாது. யார் அங்கே? அவனை சிறைப்பிடியுங்கள். ఇక ఈ కోటే ఈ వేటయ్యకు సొంతం. వేటయ్య? ఇప్పుడిది నీ అంతఃపురం కాదు, నా అంతఃపురం. స్వప్నంలో నేను చూసిన అదే దేవత. మహారాజా, లోనికి వెళ్ళొద్దు. ఈ కోట మీ సొంతం కావచ్చు, కానీ తనని ఎవరూ సొంతం చేసుకోలేరు. తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా వారికి మరణమే సిద్ధిస్తుంది. ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు. మహారాజా, దయచేసి నా మాట వినండి. లోనికి వెళ్ళొద్దు. చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత. చంద్రముఖి.
మహారాజా నా మాట వినండి. ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి. మిత్రమా, నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది. తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో. సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఎందులకి ఈ ఆలోచన? సెంగోట్టయ్య, నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ ఎటులో ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా. ఆ నాట్య దేవతని నిన్న తంజావూరు అంతఃపురంలో చూశాను. కారు మబ్బుల్లాంటి కనుబొమ్మలు, కలల సరోవరాల్లాంటి కనులు, బంగారు పూత పూసిన దేహం, బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనది. అటులేనచో తనెచ్చట ఉంది. రెప్పపాటు సమయంలో మాయమైంది సెంగోటయ్య. రెప్పపాటు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా? నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నాను. చేర్చడువా? తన పేరేమిటి? పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి. చంద్రముఖి, చక్కటి పేరు. ఇంతవరకు తమరడిగి నేను ఏది కాదన్నాను? సంతోషముగా ఆసీనులే తమ కలల రాణితో ఊహల్లో తెలిపోండి. కనుమూసి కన్ను తెరిచేలోగా తనిక్కడ ఉంటుంది. ఇది సెంగోటయ్య వాక్కు.